నేను మీకు ఇప్పుడు 4 రకాల కోడిగుడ్లు గురించి చెప్తాను. ఫస్ట్‌ది కేజ్‌డ్, సెకండ్‌ది కేజ్ ఫ్రీ, థర్డ్‌ది ఫ్రీ రేంజ్, ఫోర్త్‌ది పాస్చరైజ్డ్. సో, ఫస్ట్‌ది వచ్చేసరికి కేజ్‌డ్. కేజ్ అంటే కోడి పెట్ట గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసిన కాడి నుంచి అది గుడ్లు పెట్టడం అంటే ఆపేసేంత వరకు లేదా చనిపోయేంత వరకు ఆ కేజ్‌లోనే ఉంచుతారు. దానికి తిరగడానికి స్పేస్ గానీ ఏముండదు. అంత హైజీనిక్‌గా కూడా ఉండదు ప్లేస్ వచ్చేసరికి. నెక్స్ట్‌కి కేజ్ ఫ్రీ. సో, కేజ్ ఫ్రీ ఏంటంటే కేజ్‌లు ఉండవు అంతే. కాకపోతే ఒక షెడ్‌లో ఉంటాయి అన్నీ కలిపి. బయటకి వదలడానికి స్పేస్ కానీ లేదా బయటికి రావడం ఉండదు. ఇంకా అన్నీ ఆ షెడ్‌లోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ రేంజ్. సో, ఫ్రీ రేంజ్ అంటే మనకి కోడిపెట్ట షెడ్‌లో నుంచి బయటకొచ్చి తిరగడానికి కొంచెం ఎదురు స్పేస్ అనేది ఉండిద్ది. సో, మార్నింగ్ బయటకొచ్చి కాసేపు తిరిగేసి ఆడుకొని ఈవినింగ్ లోపలికెళ్ళిపోతాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి పాస్చరైజ్. సో, పాస్చరైజ్ ఏంటంటే కొంచెం ఫ్రీ రేంజ్ లాగే ఉండిద్ది. కానీ ఫ్రీ రేంజ్‌లో ఏంటంటే ఫీడ్ మనమే ఇవ్వాలి. పాస్చరైజ్‌లో మనం ఇచ్చే పని ఉండదు. చక్కగా అవే పురుగుల్ని అండ్ గడ్డిలో ఉన్న పురుగుల్ని, ఇన్సెక్ట్స్‌ని వేరుకొని తినిద్దనమాట. ఇలా పెరిగిన కోడి ఏంటంటే హెల్తీగా ఉండిద్ది. పాస్చరైజ్‌గా పెరిగిన కోడి చాలా హెల్తీగా ఉండిద్ది. సో, ఎక్సర్సైజ్ చాలా బాగుండిద్ది ఆటిలికి ఎక్సర్సైజ్. అటు ఇటు తిరుగుతా ఉంటాయి, పురుగు వేరుతా ఉంటాయి అండ్ చాలా బావుండిద్దనమాట. ఎన్విరాన్మెంట్ కూడా కోడికి చాలా సూటబుల్ ఎన్విరాన్మెంట్ అనమాట పాస్చరైజ్. సో, మేమొక షెడ్ అనేది పెడదాం అనుకుంటున్నాం పాస్చరైజ్. సో, దీనికేంటంటే మేము 2 పార్ట్స్‌కి డివైడ్ చేసుకొని ఫస్ట్ పార్ట్ 1 మంత్, సెకండ్ పార్ట్ సెకండ్ మంత్‌లోకి వదులుతాం అనమాట. సో, అలా అనుకుంటున్నాం. సో, ఇది స్టార్ట్ చేయాలంటే మీకు సపోర్ట్ కావాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా మేము సేల్ చేద్దాం అనుకుంటున్నాం. సో, దానికి కూడా మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. మీ సపోర్ట్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.